హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి మాటూరు దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. మాటూరు కాడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ లోపలికి వచ్చాము. ఈ రోడ్డు వచ్చేసరికి మీకు రామ్కోట్ టు వలపర్ల 2 విలేజెస్ కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట. బస్ రోడ్ అండి. ఈ రోడ్ ఫేజింగ్తో మనకి ల్యాండ్ అనేది సెల్కి వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను మీకు ల్యాండ్ చూపిస్తూ కవర్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. మీకు డీటెయిల్స్ అన్నీ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ ఉంటాయి, లొకేషన్ ఉంటాయి, లొకేషన్ హైలైట్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు తప్పకుండా లైక్ ద్వారా తెలియచేయండి. మీరు లైక్ ద్వారా తెలియజేస్తే మీ ఒక్కొక్క లైక్ ఇంకో చాలా ప్రాపర్టీస్ మేము మీ దగ్గరికి తీసుకురావచ్చే మాకు మోటివేషన్ అయితే అవుతుందన్నమాట. అలాగే మీకు కూడా ప్రాపర్టీ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని సెండ్ చేయండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. అలాగే మీ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. తప్పకుండా మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తే తప్పకుండా దానికి మీ రిక్వైర్మెంట్ బట్టి నేను ల్యాండ్స్ అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మనం చూస్తున్న ల్యాండ్కి వచ్చేసరికి 40 ఫీట్ల డొంకరో ఇది మన తార్ రోడ్ అయితే ఉంటుందండి. ఇదే రండి తార్ రోడ్ అనేది. ఈ తార్ రోడ్ వచ్చేసరికి మనకి రామ్కూర్ నుంచి వలపర్లకి వెళ్ళే దారండి ఇది. మనం మాటూరు దగ్గర నుంచి ఇటు నుంచి మాటూరు దగ్గర నుంచి వస్తున్నాం అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు రామ్కూర్ కిందకైతే వస్తుంది. రామ్కూర్ విలేజ్ మీకు పొంగులూరు మండలం కిందకైతే వస్తుంది అనమాట. అలాగే బాపట్ల డిస్టిక్ కిందకైతే వస్తుంది. ఇది మొత్తం 22 ఎకరాలండి. మీరు రైట్ సైడ్లో చూస్తున్న ల్యాండ్ ఏనండి 22 ఎకరాలు. ఇక్కడ మీకు ఎంఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. దాని దగ్గరలో మనకి ల్యాండ్ అయితే వస్తుందండి. ఇది మంచిగా మీకు వెంచర్స్ చేసుకోవడానికి సూటబుల్ అవుతుంది. లేదా మంచి ఫామ్ హౌస్ తార్ రోడ్ ఫేజింగ్తో చుట్టూతో ఫెన్సింగ్ వేసుకొని ఒక గేట్ పెట్టుకొని మంచి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అయితే మీకు సూపర్ అయితే ఉంటుందండి. ఇది మీకు మొత్తం ఇది ఎర్రమట్టి అండి. మీకు రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ వాటర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బోర్లు కూడా వేసుకోవచ్చు, వాటర్ కూడా వేసుకోవచ్చు. కరెంట్ అయితే మీకు ఆల్రెడీ మన ల్యాండ్లోనే 3 ఫేజ్ కరెంట్ అయితే ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. మీరు మొత్తం చేసుకోవచ్చు. ఓనర్స్ అయితే బీడు చేసుకున్నారు కానీ ఇలా వదిలేశారు. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మంచి సూటబుల్ గార్డెన్ కానీ ఫామ్ హౌస్ కానీ మంచిగా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే మెయిన్ రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్ బిట్ కాబట్టి మీకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి మెయిన్ రోడ్ చాలా లెంత్ ఉంటుంది. మనకు మెయిన్ రోడ్కి ఎక్కువ లెంత్ ఉంటుంది బిట్ అనేది. ఎవరైనా వెంచర్లు వేసుకునే వాళ్ళకైనా మంచి ఇన్వెస్ట్మెంటు, అలాగే ఫ్యూచర్ కోసం కొనుక్కొని పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. 22 ఎకరాలు అయితే ఉంటుంది. ఇది మంచి ల్యాండ్ అనమాట. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే లొకేషన్ హైలైట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టోటల్ వీడియో చూశారు కదా. ఇప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.